సింహరాశిలో జన్మించిన వారు గానీ, మేషరాశిలో జన్మించినటువంటి వారు గానీ, ఈ 2026 పరాభవ నామ సంవత్సరం అనేది గూడా ఎక్కువగా కలిసొచ్చేటువంటి ఇదొక మంచి అవకాశం అండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మీకున్నటువంటి కర్మలు తొలగిపోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో చూసినట్టయితే, ఈ మేషరాశి వారు, సింహరాశి వారు ఎక్కువగా కష్టపడడం నేర్చుకుంటారండి. వాళ్ళ చిన్నతనం నుండి కూడా వీరు కష్టపడి పనిచేయడం, కష్టపడి బ్రతకడం నేర్చుకుంటారు. వీరు చాలా కష్టానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ముందు వరుసలో ఉంటారు. కష్టపడడానికి ముందు వరుసలో ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి అదృష్టం వస్తే మాత్రం వీళ్ళు వెనక వరుసలోకి వెళ్ళిపోతారు. కష్టపడడం వీరైతే సంపాదించింది బాగుపడేది ఇంకొకరు. వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎదుటివాడికి సాక్రిఫైస్ చేసినట్టుగా ఉంటుంది. సింహరాశి వారు కానీ అండ్ మేషరాశి వారు కానీ. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా సింహరాశి వారికి, మేషరాశి వారికి సంవత్సరానికి ఒక టైం వస్తదండి. ఒక పాడైన గడియారం ఉంది. ఆ పాడైన గడియారం 24 గంటలలో దాని టైం వచ్చినప్పుడు ఆ టైము కరెక్ట్ టైం చూపెడతది. అది కూడా ఒకసారి వర్క్ చేసి వదిలిపెడుతుంది. ఒక సెకండ్, ఒక సెకండ్ అయినా దాని ప్రభావం చూపెడుతది రోజులో ఒక్కసారైనా. అలాగా ఈ సంవత్సరం మొత్తంలో కూడా సింహరాశి వారికి, మేషరాశి వారికి ఒక్క సెకండ్ వాళ్ళకు టైం చూపెడుతది. ఆ సెకండ్‌ని మనం జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి. మనం అవకాశం చేజార్చుకోకూడదు. రేపు ఇది ఏప్రిల్ 15వ తారీఖున రవి అద్భుతంగా, వేగవంతంగా, చాలా అద్భుతమైనటువంటి స్పీడ్‌తో మేషరాశిలోకి వస్తున్నాడు. వీరికి ఒక్కసారిగా జిగేలుమంటుంది. అంటే లైఫ్ అంతా కూడా ఒకసారి మెరుపులాగా మెరుస్తుంది. ఈ టైంలోనే మీకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో మంచి అభివృద్ధి, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుకుంటే బాగా కలిసి రావడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, మ్యారేజ్ విషయంలో ఒక కొలిక్కి రావడం, ఇవన్నీ కూడా మేషరాశి వారికి, సింహరాశి వారికి జరగబోతున్నాయి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, వెలుగున్నప్పుడే దీపం చక్కదిద్దుకోవాలి అని పురాణ సామెత తెలుసు. మనకి టైం వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిదిద్దుకోవాలి. అది డిగ్రీసు, ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అది కనుక మనం చేసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి, మేషరాశి వారికి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం అనేది కూడా 100కు 100% మీరు విజయవంతులవుతారు. విజేతగా నిలుస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు.